60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే మధు గారు. నమస్తే మేడం. యా, సో ఇంతకుముందు అంటే మీరు ఆల్రెడీ ఆర్మీలో ఉండేసి వచ్చారు అండ్ నవ్ యూ ఆర్ వర్కింగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, రైట్? సో కొన్ని క్రైమ్స్ గురించి మనం అవేర్ ఉంటాం, కొన్ని వాటి గురించి అంటే అవేర్ ఉండకపోవచ్చు. సో పబ్లిక్ ఎలా అవేర్ అవ్వాలి అనే దాని గురించి కొన్ని అడగాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా క్రైమ్స్ అదర్ దెన్ మనకి నోయింగ్లీ అన్నోయింగ్ వైజ్లో క్రైమ్స్ అండ్ ఇల్లీగల్ లైక్ వర్క్స్ అవన్నీ కూడా డార్క్ వెబ్లో జరుగుతూ ఉంటాయి అని చెప్పి అందరికీ తెలిసింది. అంటే కొంచెం ఈ మధ్య ఇంకా ఎక్కువ అవేర్ కూడా అవుతున్నారు. సో మీ వర్జన్లో అంటే మీకు ఇంకా చాలా అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి డీప్గా అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఏమేమి క్రైమ్స్ రేట్స్ ఉన్నాయి, లైక్ అది మన ఇండియా పైన లేకపోతే మన దగ్గర ఎలా అది ఎంత పర్సంటేజ్లో వర్క్ అవుతుంది అండ్ పబ్లిక్ ఎలా అవేర్ ఉండాలి అనే దాని గురించి మీరు మాకు ఈరోజు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా అండి. డార్క్ వెబ్ని మనం లైక్ అర్థం చేసుకోవాలి అంటే సాధారణ భాషలో ఒకటి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇంటర్నెట్ సెర్చ్ ఉంటుంది. లైక్ మనం మన ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఓపెన్ చేసి గూగుల్లో మనకేదో కావాల్సిన సెర్చ్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ ది సర్ఫేస్ లెవెల్. ఇంకొకటి డీప్ ఉంటుంది, డీప్ వెబ్ ఉంటుంది. కరెక్ట్. దట్ ఈస్ లైక్ ఎన్క్రిప్టెడ్, అంటే సెక్యూరిటీని కలిగి ఉంటుంది. అది ఎలా అంటే మనం డాటా ఇస్తాము, మనం డీటెయిల్స్ ఇస్తాము, సేవ్ చేసి పెట్టుకుంటారు అండ్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ ది పాస్వర్డ్ అండ్ స్టఫ్. ఇంకోటి డార్క్ వెబ్ అంటారు. డార్క్ వెబ్ అంటే ఏంటంటే మనం చేయాలనుకున్నటువంటిది, మనం కమ్యూనికేట్ అనుకున్నది ఇతరులకి తెలియకుండా, చట్టానికి తెలియకుండా, ఓకేనా, సీక్రెట్గా జరిపేటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ. ఓకేనా, ఎనీ ఇంటర్నెట్ అనే కమ్యూనికేషన్ కోసమే. సో ఇది సీక్రెట్గా జరిగేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కాబట్టి అందులో సీక్రెట్గా జరిగే పనులకి ఆస్కారం ఉంటుంది. అది డార్క్ వెబ్. సో అది యాక్చువల్గా తయారు చేసిన పర్పస్ ఏంటంటే అది దట్ ఈస్ అమెరికన్ నేవీ వాళ్ళు, సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు దాన్ని తయారు చేస్తారు. సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు విత్ ఇన్ ది డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ అవ్వడం కోసమని ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా దాన్ని పంపిస్తే అక్కడ డీకోడ్ చేసుకుంటే తప్ప అది ప్రపంచంలో ఏ వ్యక్తి దాన్ని క్రాక్ చేయకుండా ఉండడం కోసమని తయారు చేశారు. ఓకే, వాళ్ళు తయారు చేసి బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టిన తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యారు. ఒకవేళ దీన్ని ఎవడైనా క్రాక్ చేసే మగాడు పుట్టుంటే మా పరిస్థితి ఏందో అనుకున్నారు. అలా భయపడి వాళ్ళు దాన్ని ప్రజలకు అందజేశారు, అంటే దాన్ని యాక్సెస్ ఇచ్చారు. ఓకే, అలా ఇవ్వడం వల్ల ఏం జరిగింది అంటే అందులోకి బంచ్ ఆఫ్ పీపుల్ వస్తారు. అవును, అప్పుడు డిఫరెంట్ అంటే కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు నిజమైన సమాచారం ఎక్కడుందో తెలుసుకోవడం ఆ ఎనిమికి ఈజీ అవ్వదు. ఓకే, అందుకే దే ఇంట్రడ్యూస్డ్ ఇట్ టు ది అంతే, పబ్లిక్. అదేదో వాడు సేవ్ చేసుకోవడం కోసమని దే హ్యావ్ గివెన్ దట్ యాక్సెస్ టు ద పీపుల్ టు యూజ్ ది డార్క్ వెబ్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ టార్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్. లైక్ టార్ అనేది అది మనకి అందరికి తెలిసిన విషయం, పెద్ద విషయం కాదు. అయితే దీంట్లో ఇందులో మనం ప్రికాషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాము. ఇందులో అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉన్నాయి. నేను అదే చెప్పాను, డార్క్ అంటే చీకటి ప్రపంచం. సో చీకటి ప్రపంచంలో ఏం జరుగుతాయి? మాఫియా జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ విమెన్ ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ ఫోనోగ్రఫీ జరుగుతుంది. ఓకేనా, డ్రగ్ డీలింగ్, ఇలాంటివి చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో నేను చెప్పిన ప్రతి యాక్టివిటీ కూడా ఫిజికల్ ఫామ్లో జరగాలి. అంతే కదండి. ఇప్పుడు మానవ అక్రమ రవాణా ఉంది. నాకు 4 అమ్మాయిలు కావాలని ఎక్కడో మెసేజ్ పెట్టాను డార్క్ వెబ్లో సమ్వేర్, ఒక డీలర్ పెట్టాను. వాడు ఏ రూపంలో అమ్మాయిని పంపాలి? ఫిజికల్ రూపంలో పంపాలి కదా. కరెక్ట్. ఓకే, అంటే కమ్యూనికేషన్ చేయడం కోసమే, బట్ ద యాక్షన్ షుడ్ బి డన్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. సో అక్కడ మనం క్రైమ్ ఆపొచ్చు. అంత దాన్ని మనం ఇంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కమ్యూనికేషన్ ఏదైతే వీళ్ళు అయ్యారో దాన్ని మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు, బట్ వీ కెన్ స్టాప్ దట్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఇందులో డిజిటల్ యాక్టివిటీ ఇంకోటి ఉంటుంది.
ఓకే, అదేంటి అంటే ప్రోనోగ్రఫీ, క్రూయల్ ప్రోనోగ్రఫీ. ఓకేనా, హింసిస్తూ సెక్స్ చేయడం, అది మనం చూస్తుంటాము, లైవ్లో చూస్తుంటే అది వాళ్ళు చేస్తుంటారు. చూసే యాక్సెస్ ఇచ్చినందుకు గాను మనం బిట్ కాయిన్ రూపంలో ఇంకేదో రూపంలో వాళ్ళకు మనీ చెల్లించాల్సి ఉంటుంది. సో బిట్ కాయిన్ రూపంలో మనం మనీ చెల్లించినా కూడా వీ కాంట్ ఫైండ్ ఇట్ అవుట్. కరెక్ట్. సో సేమ్ థింగ్, అంటే అది జరుగుతుంది ఫిజికల్ గా డ్రగ్స్ అండ్ Yeah, ఇట్లా yeah. మీరు అన్నట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ కాకుండా డిజిటల్ గా ఇలా కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీతో అదే కాకుండా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ క్రైమ్ అనేది అందులో జరుగుతుంది. పొందుపరిచి ఉంటుంది. కాబట్టి దీనికి అంటే ఆ క్రూయల్ మెంటాలిటీ ఉన్నోళ్ళు వీటికి అలవాటు పడతారు. చాలా ఫ్యూ ఉంటారు, చాలా రేర్ ఉంటారు, కానీ ఇట్ ఇస్ వెరీ ఇంపాక్టబుల్. లైక్ అది చాలా భయంకరమైంది, టు బి ఫ్రాంక్. అంటే సాధారణ మనిషి సాధారణ జీవితం గడుపుతూ ఒక్కసారిగా ఒక రూమ్లోకి వెళ్ళి డార్క్ వెబ్ ఓపెన్ చేసి ఎవన్నో హింసిస్తుంటే తను పొందే ఆనందం అనేది చాలా క్రూయల్. అది దాన్ని మనం పరిగణించాలి. అత్యంత భయంకరమైన విషయంగా మనం పరిగణించవలసినటువంటి అంశం అది. సో ఇలా 2 రకాల యాక్టివిటీస్ అనేది దాంట్లో జరుగుతాయి. ఏంటి మరి మనం వీళ్ళని పట్టుకోలేమా, ప్రివెంట్ చేయలేమా అంటే నేను ఇప్పుడు దాన్ని ఎలా మనం చెప్పొచ్చు అంటే ద డిజిటల్ కమ్యూనికేషన్ ఫిజికల్ యాక్టివిటీగా మారినప్పుడు మనం పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్స్ అండ్ స్టాఫ్ దట్ ఏదైనా మనం దాన్ని పట్టుకుంటాం. అఫ్ కోర్స్ 100% మనం ప్రివెంట్ చేయకపోవచ్చు, బట్ 80% వీ కెన్ డూ దాట్. అండ్ అలా జరిగిన తర్వాత ఇంట్రాగేషన్లో పార్ట్గా అడుగుతాం, బిడ్డ నువ్వు ఏ నుంచి కమ్యూనికేట్ అయినావు, వాడు చెప్తా నేను డార్క్ వెబ్లో చేసిన అంటాడు. ఇట్ కాంట్ బి ప్రూవెన్ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్, ఇన్ ద ఎవిడెన్స్ బేస్డ్, బట్ మనకు తెలిసిపోద్ది వాడు ఎలా చేసిన. సో నెక్స్ట్ టైం అవేర్గా ఉండడానికి ఇది ఒక మంచి ఇది ఉంటుంది. అయితే ఇందులో డిజిటల్ ఫామ్లో జరిగే క్రైమ్ని మనం ప్రివెంట్ చేయలేము. ఎందుకు? ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏది ట్రాన్స్పోర్ట్ జరగట్లేదు, ఏది చేతులు మారట్లేదు. సో దీన్ని మనం కొంచెం సీరియస్గా పరిగణించవలసిన పరిస్థితి ఉంది. కరెక్ట్. సో ఇది ఇప్పుడు వీళ్ళు అంటే మనకి అమెరికన్ వాళ్ళు లైక్ నేవీ ఫోర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అని అన్నారు. సో క్రైమ్స్ అవన్నీ కూడా మనకి ఎక్కడ అంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని అంటారు. మనకి ఇండియాలో అది బాగానే యూజ్ చేస్తున్నారు అంటారా? అంటే అసలు మన ఇండియా కానీ లేదంటే అదర్ కంట్రీస్ కానీ ఎవరెవరు ఎంత పర్సంటేజ్ ఈ క్రైమ్ కోసం యూజ్ చేస్తున్నారంట? టు బి ఫ్రాంక్ అండి, మన భారతదేశంలో ఇంటర్నెట్ యూజ్ చేసేది 56%. ఓకే. అంటే 100లో 50 మంది మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. ఆ 50 మందిలో సుమారు 30 మంది మాత్రమే పొద్దున్న లేస్తే ఫోన్లో ఉంటారు, మిగతా వాళ్ళంతా పనిలోనే ఉంటారు. ఓకేనా? సో ఆ 30 మందిలో కూడా డార్క్ వెబ్ కనెక్ట్ అయ్యి క్రైమ్ చేసేవాళ్ళు వెరీ తక్కువ. ఇట్స్ లైక్ ఫ్యూల్, యూ కెన్ సే దాట్ ఒక 2 to 3% ఉంటారు. అంటే అసలు ఆ 30లోనే మనం సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ ఆ 30లోనే సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు 6% ఉంటే ఆ సైబర్ క్రైమ్లో చేసేవాళ్ళ 6%లోనే ఇంకా తక్కువ శాతం మంది డార్క్ వెబ్లో క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇండియాకి పెద్ద థ్రెట్ ఏం లేదండి డార్క్ వెబ్ ద్వారా, మనం దాన్ని ఇదవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రోజు రోజుకి ఇది పెరుగుతుంది. ఎలా అంటే ఇది ఒక మానసిక స్థితి అనేది ఎవరికైతే లోలో ఉంటుందో, అంటే మనం ఎలా చెప్పాలంటే దీన్ని అంటే వాళ్ళని వాళ్ళు ఆత్మన్యూన్యత భావం కలిగిన వాళ్ళు అంటాం మనం. అంటే ఇంట్రోవర్ట్, లైక్ కొంచెం లోపల బయటికి చెప్పుకోలేని మనుషులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి దారులు ఎత్తుకుంటుంటారు. కరెక్ట్. ఓకేనా? అంటే ఈ టైప్ ఆఫ్ నేను ఇంకెక్కడైతే నేను ఐ కెన్ ఓపెన్ మై మైండ్ అనే ఒక ఇస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ గే కమ్యూనిటీ. వాళ్ళు గే కమ్యూనిటీలో అసలు ఎలా మిగతా పీపుల్ తోటి కమ్యూనికేట్ అవ్వకుండా వాళ్ళొక గ్రూప్ ఫామ్ అయ్యి ఆ వాట్సాప్ ఒక కోడ్ పెట్టుకొని ఆ కోడ్లో డిస్కస్ చేసుకుంటారు. మీకు అర్థమవుతుందా? మనం ఎట్లా కులానికి ఒక గ్రూప్ పెట్టుకొని మాట్లాడుకుంటాము, కమ్యూనికేట్ అవుతాము, వాళ్ళ కమ్యూనికేట్ అవుతారు. అంటే వాళ్ళు గే గురించి కానీ గే సెక్స్ గురించి కానీ మాట్లాడలేని వాళ్ళు ఎక్కడ ప్లాట్ఫామ్లో మాట్లాడతారు? సర్టన్ ఒక అలాంటి మనుషులే ఈ డార్క్ వెబ్కి అలవాటు పడతారు.
గాట్ ది పాయింట్. కరెక్ట్. అంటే వాడు ఎక్కడైతే కమ్యూనికేట్ అవ్వలేడో, ఎక్కడైతే వాడి విషయాన్ని చెప్పుకోలేడో, ఎక్కడైతే వాళ్ళలో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి ఒక విషయాన్ని, ఒక ఆందోళనని, ఒక డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడో, దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. సో అక్కడ క్రైమ్కి తావు పెరిగిద్ది. అంటే వాడు ఆల్రెడీ ఒక క్రైమ్ ఇంటెన్షన్తో ఉన్నాడు అండ్ యూ గాట్ ఏ ప్లాట్ఫామ్. నీ క్రైమ్ ఇంటెన్సిటీ అనేది అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్. సో దాన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి, చూడాలి. యా, అంటే ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి లేదంటారా? అంటే ఏదో ఏదో ఒకటి ఏం ప్రాబ్లం లేదు, మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. దానికి ఒకటి ఏంటంటే దీనికి గవర్నమెంట్ కొన్ని టీమ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, బేసిక్గా డార్క్ వెబ్కి వెళ్ళవలసిన వాళ్ళు దేర్ ఆర్ 2-3 అవి ఉంటాయి, యాప్స్ ఉంటాయి అనమాట. మెయిన్ అవి మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అది ఐపీ రిజిస్టర్ అవుతుంది. మీరు అక్కడ డాటా ఇస్తున్నాం అనుకుంటాం, కానీ వన్స్ యూ ఇన్స్టాల్ సంథింగ్ ఇన్ ఆ ఫోన్ విల్ రిజిస్టర్, రైట్? సో అక్కడ మనం ఫస్ట్ ఇనిషియల్గా మనం నోట్ అవుతాం, అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎంతమంది ఫోన్లో టార్ అనే ఒక యాప్ ఉంది అనేది ఆ గవర్నమెంట్ కెన్ ఫైండ్ ఇట్. ఓకేనా? ఇదంతా నేను చెప్పేది ఏంటంటే క్రైమ్ అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ కలెక్షన్లోనే ఇబ్బంది అవుతుంది తప్ప, ఓకేనా, అది ఆపలేనంత ప్రమాదకరమైనది అయితే కాదు. అంటే ఏ క్రైమ్ చెప్పాను కదా, ఏ రూపంలో జరిగిద్ది, డిజిటల్ క్రైమ్ని మాత్రమే మనం ట్రేస్ చేయలేము, మిగతా క్రైమ్ని మనం ట్రేస్ చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మన హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్, ఒక అబ్బాయి డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ చేశాడు, డ్రగ్స్ వచ్చినాయి. డ్రగ్స్ వచ్చినాక డ్రగ్స్ తాగిన తర్వాత మనం పట్టుకున్నాం, లైక్ వాడు డ్రగ్స్ సేవించిన తర్వాత అని పట్టుకున్నాం. పట్టుకుంటే ఇంట్రాగేషన్లో చెప్పాడు ఎక్కడి నుంచి వచ్చింది బేటా అంటే, ఇట్లా కమ్యూనికేట్ అయ్యాను సార్ త్రూ వాట్, డార్క్ వెబ్. అది మనం ప్రూవ్ చేయలేకపోవచ్చేమో కోర్టుకి, వాడికి శిక్ష పడడానికి, బట్ వీ నో ద థింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద డార్క్ వెబ్. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్.